కనబడుతుందిరా ఓ అక్క కోరవ్వ నేనెళ్ళిపోతన్నా పొరి తమ్ముడా నీ పేరు మాసిందా తమ్ముడా నీ పొందరిండిందార తమ్ముడా ఈ బలగములను నన్ను వదిలి తమ్ముడా నువ్వు బాకి లేకుండా పోదివా అక్క ఈ అర్ధరాత్రి తమ్ముడాది వచ్చిందా తమ్ముడు మొగిలి లేడని 500 వేసి నా పేరు నువ్వు పొగుడు అన్నవా నా పేరు మీద ఆవుల విలువ అన్నవా ఓ అక్కడికి నువ్వు వెళ్ళిపోతన్నా ఉత్తరాది వైమూల గిరి పర్వతము గిట్టుబాడుగాక దక్షిణాది పట్టము దావుల రాజ్యము దక్షిణాది వై మూలకు దక్షిణ గుండెను పడేది దొనకొండ గట్టిరి యాదవ గొల్లారు విష్ణుదేవుడు గొల్ల ఈశ్వరుడు గొల్ల బ్రహ్మదేవుడు గొల్ల బ్రాహ్మణుడు గొల్ల ఇక వట్టి కుందుతుంది పొదగదిలు వస్తుంది పొదవట్టి కుందుతుంది ఇది గదిలు వస్తుంది ఆవు తోడ పుట్టి ఆంబయ్య రాదు ఆంబయ్య కొడుకు ఓంబయ్య రాదు ఓంబయ్య కొడుకు ఘటంబయ్య రాదు ఘటంబయ్య కొడుకు జిటంబయ్య రాదు జిటంబయ్య కొడుకు వేయద్దిరి రాదు వేయద్దిరి భార్య శాంతిమణిది శాంతిమాని కొడుకు అంగురాల రాజు అంగురాల కొడుకు రాదు గంగు రాదు రాదుకు ముగ్గురు భార్యలు మాణిక్యప్రభ చంద్రప్రభ సూర్య భాస్కర్ వరాన పుట్టింది సూర్యప్రభ గర్భాన పుట్టిండు సేది కడియారా ఇక తాత రాదు రాదు భార్య పొల్లంబి గర్భాన 5 పంచ పాండవులు పటమారి 5 కొడుకులై పుట్టిండు పెద్దవాడు సింహద్దిరాజు రెండోవాడు పెద్దిరాజు మూడోవాడు ఎనోతరాజు నాలుగోవాడు నలవతరాజు చిన్నవాడు సిరికల పోడురాజు శ్రీమద్దిరాజు భార్య సీత కళ్యాణి పెద్దిరాజు భార్య సమాదేవి ఇరనోక రాజు భార్య లక్ష్మీదేవి ఇరనోక రాజు భార్య లక్ష్మీదేవి సిరికల పోడురాజు భార్య సిరిదేవి కాదు 5 తోడ పుట్టింది ఆడిబిడ్డ పోరవ భర్త తిరుమందుల పాపయ్య ఇల్లి పూసల దండ ఊపిదీరేక నల్ల ఊతల దండ నా వమ్ము గల్లవ అత్త మామల కన్నా 6 నెలలు పెద్ద తల్లి తండ్రి కన్నా తనుడే పెద్ద గోపాలకృష్ణుడు పడమారి ఈ ఆడవలకు బయలుకోనాయి ఎంతమంది గొల్లలు ఇట్టూరు బట్టూరు బట్ట మేకల వారు బై కాని వారు కంప ఎత్తు వారు కంప ఇంచు వారు మెండైన వారు మేలైన వారు దండ వేల వారు తమ సాని వారు 6000 అల్లములు 3000 సిరిమందులు కోడుగుడ్డు తిరిగని కోటి గుల్లకులం శ్రీమద్దిరాజు కొడుకు వీడి కంటి రాముల వరాన ఉట్టిండు కలియముల రాజు నరలోకరాజు కొడుకు ఎర్రయ్య నరలోకరాజు కొడుకు ముమ్మయ్య పోషయ్య కోడురాజు కొడుకు ఒల్లముల బత్తిరన్న పెద్దిరాజు కొడుకు పెట్టని సిరికోట కోరమ్మ మేనలుడు కొమ్మటి ఏనుగ పిల్ల గజ్జల కత్తుల గరుడు కాటమయ్య ఎడ్ల సంగతి ఎర్రయ్య కెరక ఎర్రయ్య సంగతి ఎడ్ల కెరక కాని జనం ఎర్రమంటి పొందలేదు ఆవుల బాల దాగి దూరంగా పెరిగిండు గోగుల బాల దాగి గొప్పగా పెరిగిండు ఎద్దులా ఎర్రయ్య 7 ఏళ్ల ఎద్దలా 12 ఏళ్ల మండగరి వచ్చింది ఆవులు కొట్టుకొని పోతాడు ఏట్ల ముసుకకి ఎంపుకమున్నది గుళ్ళోని ఆవులకు ఎంపుకము లేదు ఆవుల మండి వేసి కొట్టుకపోతాండి నెల్లూరు భూముల నెలకొక్క వర్షం ఈ ఆవులు పోతాంటే మానవుడు కంచేరుపాటు చేసినట్టు మాత ఒక్క కురువేరుపాటు చేసి చక్కని గడ్డి కనబడతాను పాలవసంటి గడ్డి పచ్చి గడ్డి కనబడ్డప్పుడు ఆ గొడ్డు ఎంతని ఆ గడ్డిని చూసి ఆ కుర్రోల ఆవుల తోలి పుట్ట గడ్డలెక్కి గుళ్ళ కొబ్బరి పెట్టి వరంగంటి మరి వరంగంటి ఇళ్ళ ఇంటికి వందనానివి మరి అప్పుడు చూడు మా తనకున్నది నా కురువలా నా ఆజ్ఞలేంది వాడు ఆవులెట్టదోలే నా కాడ పగడి కలలు కానీ అక్కడ కాలు లేపింది ఇక్కడ గురికొచ్చింది పన్న ఆవుల పరుపు బండలు వేసి నిలబడ్డ బోయిలా నిలువు కనీల వేసి చిన్న చిన్న లాగ బొడిగ రాలయ్యే
రే ఆకాశానికి భూదేవరకు నోరు దాపినప్పుడు గడగడ గడవనికి గావర పట్టడు ఎర్రయ్య భగవంతాయి కలుగుంటే బతకనని ఆడ కాలు లేపి దొనకొండ కొరికొచ్చాడు. బావా బల్లికొండ నా ఆవులన్నీ బండలైనాయంట. వారి ఎర్రయ్య నీ ఆవులు కావాలంటే మీ సాలు గీకాలి, మీ సాలు కట్టాలి, చెట్ల పసరి విత్తి పసరు కొంటవచ్చు. మాత కళ్ళకు విత్తి మాత కళ్ళు వేనంగా ఎర్రగా లక్కోలే బండగాలే పెట్టి బండ మీద మాతనేసి మరి బొర్రీరా వట్టి కడుగుతా చెప్పుతాదిరా అంటే బావా నువ్వు అన్నట్టుగా నేను ఎంత మాత కళ్ళకు పసరు పెడతా. నీ సౌకేకిండు ఏ సౌ కట్టిండు ఆ మాత కురవల్లకి వచ్చిండు. అనదాన యువతివే కురవతలు ఉన్నావు అంటది. అమ్మా మీ అక్క ఎల్లవింటికి వందనానికి వచ్చిన మీ అక్క ఎల్లవ కాటిక పంపింది. ఆడోళ్లకు కాటికంటే ఇష్టం. అవు గిదే సమయం ఏమే పని మనిషి నా కళ్ళు తెరిపించి కళ్ళకు కాటిక పెట్టమంటే మంచి టైం మించిపోయిన దొరకదు. కళ్ళల్లో పదరు పోతుండు మాత రెండు కళ్ళు వేన మాతను బండ మీదకి ఎత్తుకపో ఎర్రగా బండగాలి పెట్టి చెకమక కొట్టి బండంటూ పెడితే పక్కలు కాలుతంటే మొక్కలు ఉడ్డుతాను, మొక్కలు కాలుతంటే పక్కలు ఉడ్డుతాను. అరే విరా ఆడదాన్ని అనుకుంటా నన్ను ఎందుకు సెడబెడతావు అమ్మా. వానకు పడ్డ గడ్డిని వేసి నా గొడ్డు బొంసింది. నా ఆవుల బండలు వేసిన నా ఆవుల నాకు చూపిస్తే సరే సరే, లేకపోతే బండ మీద బొరిచి నీ పానం తీస్తా అంటే తప్ప రెండు పలుకుట పొంకరు పాదము వెనకదియ పుట్ట మీద వంటే పురుగు ముట్టది, కట్ట నీళ్ళ వంటే కలవడది, ఏరు దాడుతంటే ఏరు దాకది, మందకాడ వంటే పిడుగు పడది. చుక్క బొట్టు పెట్టం ఊడి గుర్రం ఎక్కం అల్ల బొట్టు పెట్టం ఆది గుర్రం ఎక్కం సవాట్ల జలాముకు సలాము కొట్టం. ఎంత గొప్పింటి కోటేసిన రేకి ఊళ్ళల్లో పిల్ల దొరికి పల్ల గంప ఎత్తాం పరస్కం ఆడం చల్ల గంప ఎత్తాం సరస మాడిని ఊపిది రేఖలు ఎప్పటికి మాయ ఊపిది రేఖలు ఒర్రె ఖరావుది నది లంజరి కవ్యది. అమ్మా అంత నీతి పరణం పల్ల గంప ఎత్తి పరస్కమాడం కోటేసిన రేఖ గొల్లల్లో పిల్ల దొరకదు. మరి అంత నీతి పరణం పల్ల గంప ఎత్తి పరస్కమాడం పల్ల పుల్ల వేసి పారే నీళ్ళల్లో ఉంచం. ఆర చెట్టు కొట్టుని యాదవ గొల్ల రాగి చెట్టు కొట్టుని రాఘవ గొల్ల. అంత నీతిమంతున్నైతే నీ బండ మీద నిన్ను బొరిచ్చిన వర 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 గొల్లోడా వరి గొల్లోడా ఆవులని నీకెట్లా గురుతురా. గొర్రెను కాచేటోనికి గొర్రె పేరెరుక, గొడ్డును కాచేటోనికి గొడ్డు పేరెరుక. వారి పేరలేని ఆవుల పేరు పెట్టి పిలవరా అన్నది. పుట్ట గడ్డలు ఎక్కిండు గొల్ల కొప్పెర పెట్టిండు. అమ్మా బిడ్డలారా చల్ల బత్తం లేని సరదుగడు గొల్ల మంద బత్తం లేని మరదుగడు గొల్ల ఎక్కడున్నారు బిడ్డ అని ఈనాడు ఒక్క కోరవ్వ తమ్ముడు మొగిలన్న పేరు మీద ఆవుల పిలిచినట్టు ఎద్దులా ఎర్రయ్య పుట్ట గడ్డలు వెక్కి గొల్ల కొప్పెర పెట్టి పిక్కల సన్నాలు పిడి పూజన రావు నడువుల సన్నాలు నాగభూతరాలు కొమ్ముల సన్నాలు కొచ్చమ్మరావు ఆవుల తల్లి నా ముందట ఆవుల మలిపేది నా మూల సుక్కరావమ్మ మందను మలిపేది మైలగంగు అద్దెడు వాలిచ్చి అల్లిరాని చూడు వాలిచ్చి తులసగాంధి మరడు వాలిచ్చి మల్లె మొగ్గ చిన్న ఆవుల పాలు చిన్నుట్ల మీద పెద్ద ఆవుల పాలు పెద్దుట్ల మీద ఎర్రన్నకు పాలు పోసి యశోదరావు కాటమయ్య పాలు పోసి కళ్యాణిరావు బత్తిరన్న పాలు పోసి భద్రకాళిరావు కొన్ని ఆవుల కన్నది కొచ్చమ్మరావు నా మందను మలిపిన మైలగంగు రామమ్మ పాండవులకు పాలిచ్చే పైడి తెరావమ్మ నా
పుట్టలు ఇచ్చేది పొట్టి కదేదానా ఇక జయ జయ నందన అక్క గౌరవ